గురించి పిల్లిని బల్లిని చంపిన ఇదే ఎఫెక్టా? ఇది అది కూడా పెద్ద పాపమా? పిల్లి పిల్లి డేంజర్. అవునా? పిల్లి చాలా డేంజర్. బల్లిని చంపితే అక్కడికి వెళ్ళి రావాలంటారు. బల్లిని తాకి స్వర్ణ బల్లిని బల్లిని. ఇప్పుడు ఏదైనా మనం కావాల్సుకుని చంపమండి ఏదైనా. ఎందుకంటే దగ్గర దగ్గర కొన్ని కోట్ల జీవరాశులు కలిగినటువంటి ప్రపంచం మనది. సో ఇందులో మనము కూడా అంతే. ఇప్పుడు మనము అబ్బో బల్య, అబ్బో పామ, అవి కూడా అంతే. అబ్బో మనిషి అనుకుంటాయి అంతే. ఇలా కింద నుంచి ఇలా చూస్తే వామ్మో వీడేంటి రాక్షసులా ఉన్నాడే కనుక. ఎందుకంటే నన్ను అడిగితే అవేనయ్యా మనకంటే కదా. మనకు మనిషి నవ్వుతూ ఉన్నటువంటి మనిషి లోపల ఎంత విషయం ఉంటుందో మీకు తెలియదు, నాకు తెలియదు. సర్పం కంటే ఎక్కువ ఉంటుంది విషయం. మనిషి యొక్క మనిషిని ఏ విధంగా అంటే అప్పుడే మంచోడు అని చెప్పి అనడము, అప్పుడే వీడు వెళ్ళిన తర్వాత ఇంకోనికి వీడు చెడ్డోడు అని చెప్పి చెప్పడం, అదొక్క మనిషికే సాధ్యం. ఈ వీటికి సాధ్యం కాదు. ఈ సకల చరాచర భూమండలంలో ఈ విద్య ఒక్క మనిషికి మాత్రమే తెలుసు. కనుక ఇక్కడ కనబడే మనిషి వేరు, లోపల ఉండే మనిషి వేరు. ఎవరైనా కూడా ఎవరైనా ఇక బల్లిని చంపితే మనకు కంచి అక్కడికి వెళ్ళి మనకు అక్కడ బంగారు బల్లి ఉంటుంది, దాన్ని ముట్టుకొని రావాలి అని చెప్పి ఎవరు కావలసుకుని ఎందుకు చంపుతారు బల్లిని? బల్లి అంటే లక్ష్మీదేవి. వాస్తవానికి కూడా 3 బల్లులు గనక ఒక్కసారి మీరు చూడగలిగితే, నేను చెప్తున్నా మీ లైఫ్ టైంలో మీరు రాసి పెట్టుకున్న డైరీలో 3 బల్లులు మీరు ఇన్ కేస్ ఎక్కడైనా చూస్తే లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుందని అర్థం. 3 బల్లులు మనం చూడగలగాలి. అవి కొట్టుకున్నట్టు కానీ లేదా జనరల్గా 3 బల్లులు ఉన్నట్టు సిచ్యువేషన్ వస్తే అఖండమైనటువంటి బ్యాంక్ బ్యాలెన్స్ మీకు పెరుగుతుందని అర్థము. అంతే. ఇక ఖచ్చితంగా చీమలు ఇంట్లోకి వస్తే లక్ష్మి అంటారు కదా గురుజీ. నల్ల చీమలు వస్తే అవి ఎక్కువ కనబడవు అసలు వాస్తవానికి. అంటే అవి ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు, ఎక్కడి నుంచి వెళ్తున్నాయో తెలియదు. మీరు నమ్మరు. ఒకసారి అభిషేకము చేద్దాము అని చెప్పి అమ్మవారికి, దుర్గా అమ్మవారి దేవాలయం అది, అమ్మవారికి అభిషేకం చేద్దామని చెప్పి అంతా తీసి అంతా రెడీ చేసుకుంటే ఇన్ని కుప్పలు ఉన్నాయి అక్కడ. జ్ఞానం ఎందుకున్నాయి అనుకున్నా. మంచిగా చక్కగా పసుపు కలిపి పోసేసిన. ఎంతలా మాయమైపోయినాయి అంటే అవి అంతలా మాయమైపోయినాయి. కొన్ని చెప్పలేము. నల్ల చీమలు మనకు రావడము ఎంతో శుభాన్ని తెచ్చిపెడతాయి 100%. ఇక ఎర్ర చీమలు ఏంది అంటే బ్యాడ్. రెడ్ కలర్ చీమలు వస్తాయి. ఈ జెర్రీ మన దాన్ని ఏమంటారు, జెర్రే కదా. ఇవి కొంతమేర మనకు నెగిటివ్ ఇంపాక్ట్. ఇంట్లో చెడు ప్రయోగాలు కానీ చెడు దృష్టి కానీ ఉంది అనుకునేటువంటి సందర్భంలో సంకేతాలు ఇవి. పల్లెటూర్లలో వర్షాకాలం రాగానే ఇవన్నీ వచ్చేస్తాయి గురుగారు ఇంట్లోకి. పల్లెటూర్లు వేరు. అంటే పల్లెటూర్లలో ఆ వాతావరణం, ప్రకృతి. మళ్ళీ ఏది ఏమైనప్పటికీ మనకు చెప్పే అటువంటి బల్లి శాస్త్రమైన ఈ యొక్క మనకు సర్పశాస్త్రంలో అయినా కూడా అంతేందుకండి. ఇప్పుడు వర్షాలు పడితే ఎక్కడెక్కడి నుంచో పాములు లోపలనే బయటకు వచ్చేస్తాయి. మీరు అన్నట్టుగా పల్లెటూళ్ళలో వస్తుంది. గురుగారు, ఒక 41 రోజులలో నా ఆర్థిక బాధలన్నీ పోయి ఐశ్వర్యవంతుని అవ్వాలి, దీనికి ఏమన్నా పరిహారాలు ఉన్నాయా గురుగారు? ఇట్లాంటివి చెప్పండి గురుగారు. కోరిక మంచిదే, కానీ ఆ కోరికకు అత్యాశ తోడు కావద్దు. ఎందుకు అంటే ఈ విషయం నేను చెప్పేది, కృతజ్ఞతా భావంతో మనం ఉంటే బాగుంటుంది. మీరు నిజంగానే 41 రోజులలో అయ్యారు అనుకుందాం. 41 రోజుల తర్వాత ఈ మీకు సంబంధించి ఎవరైతే దీనికి ఇక్కడ నీరు పోసారో ఈ చెట్టు పెరగడానికి, అంటే ఎవరైతే నాకు ఈ రెమెడీ చెప్పారో వారి వల్ల నాకు ఈ అద్భుతమైనటువంటి ఫలితం కలిగింది అనేటువంటి భావన మీకు ఉండదు. అప్పుడు ఉండదు. ఏముంటుంది, నేను ఇది చదివిన, లేదా ఇక్కడ ఈ హోమం చూసిన, లేదా ఇక్కడికి నేను వెళ్ళిన, ఫలానా వ్యక్తి చెప్పినటువంటిది చేసిన, ఇది చేసిన. సో అదా ఇదా సరే, ఏదైతే నాకు పని అయితే కదా, చూద్దాంలే, మళ్ళీ ఎప్పుడైనా ఏమైనప్పుడు చూద్దాం.
ఇంతే. కానీ మీరు ఇన్నేళ్లలో ఎవరైనా ఒక మంచి డాక్టరు తను చేసినటువంటి ఆపరేషన్ సక్సెస్ అయిందనో, తను చేసినటువంటి వైద్యం బాగుందనో, ఎవరైనా పేషెంట్ మళ్ళీ తిరిగి డాక్టర్ దగ్గరికి వెళ్ళి స్వీట్ బాక్స్ ఇచ్చినటువంటి దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా? చాలా తక్కువ. ఎవరు ఇయ్యరు. అవసరం లేదు. పోయినామా, గోళీలు రాయించుకున్నామా, తక్కువైందా, అంతే. ఏమంటారు డాక్టరు? మీరు మళ్ళీ కలవండి ఈ 2 వారాల తర్వాత. 2 వారాలు కాదు, ఒకటే వారంలో జబ్బు నయం అవుతుంది. మళ్ళీ ఎందుకు ఇవ్వడు సార్? ఇంకా దీనిలో పెద్ద సమస్య. 30 రోజులకు 15 రోజులకు మెడిసిన్స్ రాస్తాడు. ఒకటే రోజు వాడతారు లేదా 2 రోజులు వాడతారు. కొంచెం తగ్గుముఖం పట్టింది అనగానే డాక్టర్ లేదు, నా మెడిసిన్. నేను చెప్పేది అది. నేను ఎందుకు అంటే, మనము ఒకరు మనకు నమ్మకంగా వారి యొక్క టయాన్ని తీసుకొని మనకి రెమెడీ చెప్పారు, దీనివల్ల నాకు మంచి జరిగింది, అవును, ఓకే, నేను మళ్ళీ కలుస్తా. నిజంగా నా దగ్గరికి అయితే ఆంధ్రా నుండి కానీ, ఈ మన మన ఇదేమిటి భీమవరం నుండి ఇవాళ పొద్దున నరసరావుపేట నుండి, అదేవిధంగా మన ఇందాకేం చెప్పా భీమవరం నుండి ఇద్దరు పాపం, అంటే వీరు వేరు వారు వేరు. ఒకరేమో నైట్ కారులో బయలుదేరి వచ్చి 3:30కేమో చేరిపోయారు నరసరావుపేట నుండి. పాపం చక్కగా ఇన్నిసేపు యాపిల్స్, పండ్లు, స్వీట్ బాక్స్ తీసుకొని వచ్చి, ఇవాళ గురు పౌర్ణమి కనుక మనం గురు పౌర్ణమి రోజు చేస్తున్న వీడియో గుర్తు. సో వారు ఆ విధంగా నన్ను సర్ప్రైజ్ చేసిపోయారు. సంతోషం అనిపించింది. కృతజ్ఞతలు మించిన ఆస్తి ఏముంటుందండి. అవును. సో మీరు నమ్మండి నమ్మకపోండి, నిజంగా చెప్తున్నా, నేను ఈ ముఖంగా 30 లక్షల రూపాయల అప్పు తీర్చుకున్నాడు అతను. ఇగో నేను ఇక్కడే కూర్చున్నా, ఈ ఫోన్ ఇస్తా మీకు ఇట్లనే. ఇందులో తనతో ఫోటో దిగినప్పుడు కానీ వీడియో తీసినప్పుడు కానీ తను అంతటి సంతోషపడ్డాడు. మా కూతురు డాక్టర్ చదవడానికి చాలా ఇబ్బందులు, అంటే మనీ రిలేటెడ్, ఇక్కడ లోను, ఇక్కడ డబ్బులు తీసుకొని అడ్జస్ట్మెంట్ చేశాడు. నేను చెప్పినటువంటి ఆ రెమెడీ ఒక ముహూర్తం రోజు ఇది మీరు చేయండి అని చెప్పా. ఆటోమేటిక్గా 3 monthsలో అమౌంట్ అడ్జస్ట్ అయిపోయినాయి. ఎక్కడి నుంచో ఇక అడ్జస్ట్ అయిపోయినాయి, ఇచ్చిండు. మరి దీని తర్వాత తనకు వేరే సమస్య రాలేదా? ఇక తంతే పరుపు మీద పడ్డా అంటే కాదు, ఇది గుర్తుంచుకున్నాడు. ఇప్పటికీ వచ్చి నాకు చెప్పాడు, చెప్తూ ఉంటాడు. ప్రతి వీడియోకు మెసేజ్ పెడతాడు కింద. పాప ఆరోగ్య సమస్యనో ఇంకేదైనా ఉంటే ఉండనివ్వండి, అది వేరు. కానీ ఒక సమస్య అయితే పోయింది కదా. ఒక సమస్య పోగానే దాన్ని మర్చిపోతారు. ఇదైతే అయింది, ఇగో ఇది కొత్తగా వచ్చింది, నాకు ఇది కావాలి. ఇగో ఈ విధంగా ఉండకూడదు. సో 41 రోజులలో అద్భుతమైనటువంటి ఫలితము అనేటువంటి విషయానికి ఒకటే చెప్తున్నాను. మెంతులు తీసుకోవాలి. ఆ మెంతులను తీసుకొని 21 రోజులు కూడా ప్రతి శుక్రవారము ఓం అశ్వలక్ష్మీ నమః, ఓం అశ్వలక్ష్మీ నమః, ఓం అశ్వలక్ష్మ్యై నమః, అశ్వలక్ష్మ్యై నమః, ఓం అశ్వలక్ష్మ్యై నమః అనేటువంటి మంత్రాన్ని చదువుకుంటూ అశ్వలక్ష్మ్యై నమః. నోరు తిరగట్లేదు మీకు. అశ్వలక్ష్మ్యై నమః, అశ్వలక్ష్మ్యై నమః అంటే అష్టలక్ష్మి అలవాటైపోయి అశ్వలక్ష్మ్యై నమః, ఓం అశ్వలక్ష్మ్యై నమః. నిద్రలో అడిగినా చెప్తా. ఓం అశ్వలక్ష్మీ నమః అనే మంత్రాన్ని ఒక 108 సార్లు చదువుకొని కొంత మెంతులను పట్టుకొని చక్కగా కూడా ఒక డబ్బాలో వేయండి. ఇది అనుకున్న తర్వాత డబ్బాలో వేయండి. ఇట్లా మీరు ఒక 21 రోజులు చేయండి. చక్కగా ఆ మెంతులు ఎంత అయితే అయ్యాయో ఇంత అవుతాయి. సో ఆ యొక్క మెంతులను చక్కగా తీసుకొని గ్రైండర్ బట్టి మీరు తినేటువంటి ఆహారంలో ఎన్నైనా వేసుకొని తినొచ్చు. ఓకే. రెండవది అంటే ఎవరికి నచ్చింది వారికి. సేమ్ ఇదే విధంగా ఓం శ్రీ లక్ష్మీ నమః, ఓం శ్రీ లక్ష్మీ నమః, ఓం శ్రీ లక్ష్మీ నమః అనేటువంటి మంత్రాన్ని 21 సార్లు అనుకుంటూ 21 రూపాయి బిళ్ళలు తీసుకొని శుక్రవారము ఒక బౌల్లో రాక్ సాల్ట్ అంటే మనకు దొడ్డుప్పు అంటారు. సో అందులో 21 నాణాలు పెట్టాలి. శుక్రవారం మొత్తము ఈ మంత్రం చెప్పుకుంటూ ఒక్కొక్కటి పెట్టేసేయాలి. 21 శుక్రవారం మొత్తం ఉన్న తర్వాత శనివారం రోజు ఉదయం దీన్ని ఆ యొక్క రూపాయి కాయిన్స్ తీసి ఒక ఎరుపు రంగు క్లాత్లో కట్టేసి మీ బీరువాలో పెట్టండి. ఇట్లా 6 శుక్రవారాలు చేయండి. 6 శుక్రవారాలు చేసిన తర్వాత
6 శుక్రవారాలు అయిపోయిన తర్వాత మీకు 6 మూటలు అవుతుంది. 6 ఇవన్నీ తీసుకువెళ్ళి దగ్గరలో ఉండేటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయం హుండీలో వేయండి, లేదా బ్రాహ్మణులకు దానంగా ఇవ్వండి. ఇక పచ్చకర్పూరము, పుదీనా, ఇలాచి, లవంగాలు, దాల్చిన చెక్క వీటన్నిటినీ కూడా ఈ యొక్క 3 లవంగాలు, 3 ఇలాచీలు, 3 మిరియాలు, కొంతమేర పచ్చకర్పూరము, లవంగాలు, మన ఇదేమిటి దాల్చిన చెక్క ఇవన్నింటినీ కూడా వేసి ఒక వెండి కటోరలో వెండి దాంట్లో తీసుకొని, ఇది చాలా వైరల్ అయింది వీడియో. నేను చాలా నా వాయిస్ను చాలామంది కూడా తీసుకొని చేసినటువంటి వారు ఉన్నారు ఈ వీడియో. అంటే చాలామంది చేసి అద్భుతమైన ఫలితం పొందిన వారు ఉన్నారు. అంతకాకుండా కొంత ఇప్పుడు నేను కోటీశ్వరుని కావాలి అని చెప్పి ఆలోచన అన్నప్పుడు ₹1,00,000 వచ్చినా నీకు చాలు కదా. అంటే విషయం అర్థం చేసుకోండి, మన ఆలోచన అంతా ఉండాలి. సో వీటన్నింటినీ కూడా ప్రతిరోజు 41 రోజులు కాల్చాలి. 41 రోజులు కూడా ప్రదోష కాలంలో పడుకునే ముందు కాల్చేసి పడుకోవాలి. మంచి ఫలితం ఉంటుంది.